న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిగ్రీ ఒక చేతిలో, ఈ స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో రాసి ఒక చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చా. బట్ అసలు దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రాపర్గా మన ఆడియన్స్కి రిలేటబుల్గా రాసింది మాత్రం మన మురళీనే. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అంటే అక్కడ ఫిల్మ్ ప్రొడక్షన్లో టాపర్వే కదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాగానే సార్ మంది క్లీన్ న్యూ సర్టిఫికేట్ సినిమా. సో ఇంతకీ అసలు ఆ డిగ్రీతో నేను ఏం చేశాను అనేది మీకు చెప్పే ముందు ఒకసారి జస్ట్ చూద్దాము. మ్యూజిక్ అంటే ఇప్పుడు మరి మీ వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు వస్తున్న మ్యూజిక్కి అసలు ఏమన్నా సింక్ ఉంటుందా? ఎందుకు ఉండదండి సింక్? 3 months అండి, ఎవ్రీడే అప్ అండ్ డౌన్, మాదాపూర్ నుంచి సైనిక్పురి దాకా. అసలు జీవితంలో ఎప్పుడు పియానో మొహం కూడా చూడలేదు. నాకు ఇన్స్ట్రుమెంట్ నేర్పించి 3 months ఖచ్చితంగా సింక్ ఉంటుంది కదా. చూసారా మా వాళ్ళ డెడికేషన్. సో అలానే బీటీఎస్ కూడా చూస్తే చాలా గోలగా ఉండుండొచ్చు, బట్ యాక్చువల్లీ మాది డెడ్ సైలెంట్ సెట్ బికాస్ ఇట్ వాస్ కంప్లీట్లీ సింక్ సౌండ్. అండ్ సింక్ సౌండ్ అందరు చెప్తూనే ఉన్నారండి, సింక్ సౌండ్కి వెళ్ళొద్దు, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, దానిలో చాలా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి సెట్ అని. కానీ మా వాళ్ళ ఫేసులు డిసిప్లిన్ అండి, మొత్తం సెట్ లో నేను ఒక్క డిసిప్లిన్, వాడు అక్కడ వేదన. అదే మీరు డిసిప్లిన్ ఉన్నారని చెప్తున్నారు. సో ఇదేంటి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో చేంజ్ చేసుకోలేము, డబ్బింగ్ అయితే లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం ఆల్టర్ చేసి ఇష్టం వచ్చినట్టు డైలాగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. కానీ అయినా కూడా సింగ్ సౌండ్తో ముందుకు వెళ్ళాము. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వి సా ద వాల్యూ ఇన్ దట్. సో ఇప్పుడు తిను సౌండ్లో వాల్యూ అన్నట్టే మా తెచ్చింది సార్ డిఓపి అలెక్స్. మీ అలెక్స్ దగ్గరికి వస్తున్నా ఒక్క నిమిషం. సో అలెక్స్ ఇస్ అ తైవనీస్ అమెరికన్ సినిమాటోగ్రఫర్ అండ్ తను ఇక్కడికి తన ఎక్స్పీరియన్స్ని తీసుకురావడంతో ఆల్ ఆఫ్ అ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ న్యూ ఎక్స్పోజర్ టు అసలు ఎలా తీయచ్చు అనేది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది నేను చెప్పలేను, కానీ మా అలెక్స్ ఎవ్రీ ఫ్రైడే బిర్యానీ తినాలి, మా వాళ్ళతో మావా అని పిలిపించుకోవాలనేది మాత్రం నేర్చుకొని వెళ్ళాడు. అండ్ దాంతోపాటు అసలు లైక్ ఐ సెడ్ మ్యూజిక్ బేస్డ్ సినిమా. సో అసలు మ్యూజిక్ ఏం చేసాము అనేది నేను చెప్పడం కన్నా అసలు ఫస్ట్ మీరు చూడండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Hi everybody, this is Harshita. I'm one of the producers from JB Productions and I was very lucky to have experienced that kind of music in person through this film. Telugu. Sorry, నిన్న అనౌన్స్మెంట్ వీడియోలో కొంచెం ప్రాక్టీస్ చేసి సారీ. సో యా, మన సినిమాలో ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఈ ఆర్కెస్ట్రాని రికార్డ్ చేశారు. ఇట్స్ కాల్డ్ ద బుడపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా. అండ్ వీళ్ళు రికార్డ్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే. అండ్ మన స్కోర్స్ అంతా కూడా దే వర్ కంపోజ్డ్ బై అన్ ఇటాలియన్ కంపోజర్ ఆల్బర్టో. ఈ మ్యూజిక్ మిక్సింగ్ అంతా కూడా LAలో జరిగిందండి. సౌండ్ మిక్సర్ పేరు జాన్ విట్ చాపెన్. ఆయన పేరు మన ఎవరికి తెలియదు, కానీ ఆయన చేసిన సినిమాలన్నీ మనం చూసే ఉంటాము. టు నేమ్ అ ఫ్యూ, ట్రాన్స్ఫార్మర్స్, లయన్ కింగ్ అండ్ బ్లాక్ ప్యాంథర్. ఏమనుకోకండి, ఫస్ట్ సినిమా కదా, మోస్ట్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు మా టీం అంతా. యాక్చువల్గా అసలు ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది, సినిమాకి వచ్చి చూడమని చెప్పినా వినిపిస్తాం కన్నా కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుందని we actually did an event at Nexus Mall. That event is in collaboration with A.R. Rahman's foundation, the Sunshine Orchestra. వీడియో చూడండి, గుర్తుపెట్టుకోండి, దీని మీద తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం ఈవెంట్ ఒక 1 hour జరిగిందండి. 1 hour మొత్తం మాల్ అలా జస్ట్ ఆగిపోయి ఉండింది మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ. అండ్ ఈ వీడియోలో ప్లే చేసిన ట్రాక్ కూడా మన సినిమాలోదే. మన సినిమా ట్రాక్స్ అంతా కూడా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ యాపిల్ ప్లటూన్ చేస్తున్నారండి. అది కూడా మన తెలుగు సినిమా టైటిల్తోనే, నీ దారే నీ కథ అన్న టైటిల్తోనే వరల్డ్ వైడ్ మన ట్రాక్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఈ యాజ్ యూ సీన్ అందరూ అసలు దే చియరింగ్, దే హ్యావింగ్ అ గుడ్ టైమ్ అండ్ మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడే అనుకున్నాం, అమ్మాయి పోన్లే మా ఆల్బర్ట్తో కూడా తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చేశాడు అని. అంతా కాదు, పాయింట్కి రావా? పాయింట్ ఏంటంటే, ఇలాంటివన్నీ చేయడానికి ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ ఆర్ అ ఫిల్మ్ విత్ వెరీ బిగ్ బడ్జెట్, ఇట్స్ నాట్ రియలీ దట్ హార్డ్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు పుల్ ఆఫ్. బట్ బీయింగ్ అ న్యూ ప్రొడక్షన్, హ్యావింగ్ అ లిమిటెడ్ బడ్జెట్ కూడా, టు బ్రింగ్ ఇన్ గ్లోబల్ కొలాబరేషన్స్ అని ఒక మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిల్మ్ ఇద్దామన్న విజనే జేవీది. అండ్ వీ రియలీ థింక్ వీ బ్రాట్ దట్ విజన్ టు లైఫ్ విత్ నీ దారే నీ కథ. ఎస్, మీరు ఇవాళ అందరూ వచ్చింది మా టీజర్ లాంచ్ ఈవెంట్కి. అండ్ మేము ఫస్ట్ చెప్పాము, సెలబ్రిటీస్ ఎవరూ లేరు, దేర్ ఇస్ నో
Chief guest, you're our biggest supporters, media vallu, and I would like to call upon stage Critics President Suresh Garu, TFJ President Lakshmi Narayan Garu, and Senior Journalist Prabhu Garu. Please, sir, Dhandi. Sir, please. So we'd like to launch our teaser with you guys. Ippudu nenu on the count of 3 mic ikkada pedtanu. Mic vachindi. Launch ani ikkada మేము అంటాము, but please join us. Please, be loud, give us all the support, show the love. Launch and మీరు కూడా అరవండి మాతో పాటు. 3, 2, 1 launch. మామూలుగా అయితే చాలా కష్టం ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడానికి, ఎస్పెషల్లీ లేడీస్ని. మీరేమో పక్కనే రైట్ సైడ్లో లేడీ పెట్టుకొని తిరిగేస్తున్నారు. అది ఎలా సాధ్యపడింది? ఏం మంత్రం వేశారు మీరు? ఇప్పుడే ఆర్జే గారు ఒక పోస్టర్ పంపించారు నాకు, నా పెళ్ళాం దెయ్యం అనే ఒక సినిమా నేను చేస్తున్నానని. లేదు సార్, అసలు యాక్చువల్లీ దీనికి ఐ థింక్ బెటర్ రీజన్ ఇస్ నాకు ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఐ థింక్ మై పేరెంట్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ వీ వాంటెడ్ టు. నేనన్నా నా బ్రదర్స్ అన్న, నన్ ఆఫ్ us ఆర్ ఇన్ లైక్ వెరీ నార్మల్ ఫీల్డ్స్. నేను ఇప్పుడు సినిమా అన్న, మై యంగర్ బ్రదర్స్ ఇన్ టు స్పోర్ట్స్, మై ఓల్డర్ బ్రదర్స్ ఇన్ ఆంటర్ప్రెనర్, మై పేరెంట్స్ వర్ బిజినెస్ మెన్, అంటే లైక్ ఆంటర్ప్రెనర్స్ దెమ్సెల్ఫ్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేశారు. నేను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఒకసారి కూడా యాక్చువల్లీ వద్దు అని ఎప్పుడు అనలా. సో అట్ ఎ యంగ్ ఏజ్ అది చేయడం వల్ల ఐ హావ్ నెవర్ సీన్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. అసలు ఇది చేయకూడదు, ఇది అసలు రాకూడదు, ఇది ఒక కష్టమైందనేది నేను ఎప్పుడు అనుకోలేదు. సో డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ పేరెంట్స్ అక్కడ చెప్పడం. సో ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళే కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళల్లో ఎవరు స్టార్ మెటీరియల్ అంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఉన్నారు సార్ స్టార్స్. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో. అంటే ఎంత ఉన్నా కూడా ఎవరో ఒక డైరెక్టర్కి అరే వీళ్ళు ఏదో చార్మ్ ఉందిరా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవరు అని అడుగుతున్నాను నేను. సార్ యాక్చువల్లీ మీరు అందరు మిస్ అవుట్ అయ్యారు. ఇక్కడ సీరియస్గా అతను కూర్చొని ఉన్నాడు అప్పటి నుంచి. డైరెక్టర్కి స్టార్ మెటీరియల్ నేనే అండి ఇక్కడ. అది అని చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఎందుకంటే యాక్టర్స్ హట్ అవుతారు కాబట్టి. నేను రైటర్ అండి, దీనికి కోరైట్ చేశాను వంశీతోటి. నాకు మజా వస్తుంది ఇది. అంటే సినిమా గురించి అందరం కలిసి ఒక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఐటీలో కూర్చొని మేనేజర్ కనపడకుండా ఇంకో ట్యాబ్లో ఫిలిం ప్రెస్ రిలీజెస్ చూసేవాళ్ళం మేము. అలాంటిది ఇక్కడ కూర్చోబెట్టి మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడగడం, మేము ఇదంతా చాలా చాలా బాగుంది. సో ఎంజాయ్ చేస్తాను నేను ప్రాపర్గా. సో అండ్ రెండోది జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ ఐ థింక్ ఈ పర్టికులర్ రీసెంట్ ప్రెస్ రిలీజెస్లో రైటర్ని కూర్చోబెట్టింది వీళ్ళే. యాజ్ మామూలుగా రైటర్స్ కూర్చోబెట్టారు స్టేజ్ మీద, కానీ నిజంగా కూడా రైటర్ కి గౌరవం ఇవ్వాలండి. అంటే ఫస్ట్ కథ పుట్టేది, మెటీరియల్ పుట్టేది, కంటెంట్ పుట్టేది రైటర్ దగ్గర నుంచి. రైటర్ కి వాల్యూ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చినందుకు నిజంగా కూడా అంటే జేవీ థింగ్స్ అంటే ది జేవీ డూయింగ్ జేవీ థింగ్స్ అంటాం మేము. సో దిస్ కాకబట్టు పడుతున్నావు కదా. అరే మాట్లాడిందే ఒక నిమిషం రా వంశీ. ప్రీతం ఇంకోటి, నువ్వు ఇందాక ఆన్సర్ చెప్పావు, ఫోన్ వాడుతున్నాడు. అడిగాను సార్. వంశీ గారు